మరొకసారి దేవుని వాక్యంలో మనం ధ్యానం చేద్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. పోయిన వారం ఇరవై వచనాలు చూసాం. ఆయన బలాతిశయం చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన తన కుడిపార్శ్వమున కూర్చొండబెట్టుకుని ఉన్నాడు. ఇది పోయిన వారం మనం చదువుకున్న వాక్య భాగము. కానీ అందులో నుండి మీతో మాట్లాడింది ఆయన బలాతిశయము చేత క్రీస్తు మృతుల్లో నుండి లేపి, ఆ ఒక విషయం మాత్రమే పోయిన వారం మనం ధ్యానం చేశాం. ఇది వారం మిగతా భాగాన్ని, అనగా మృతులను లేపిన తర్వాత సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఇక్కడ ఈ భాగం మనం చూసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మరణించాడు, సమాధి చేయబడ్డాడు. అయితే మరలా తిరిగి 3వ దినాన్న ఆయన లేచిన ఆ సంగతిని ఇక్కడ పౌలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రాముఖ్యంగా చూస్తే మొదటిది పోయిన వారం మనం చూసాం, ది ఎక్సీడింగ్ గ్రేట్నెస్ ఆఫ్ గాడ్స్ పవర్ ఇన్ వాట్ క్రైస్ట్ హ్యాస్ బీన్ రేజ్డ్ ఫ్రమ్. క్రీస్తును మరణము నుండి తిరిగి లేపిన ఆ కార్యమునందు దేవుడు తన యొక్క అపరిమితమైన శక్తిని వినియోగించాడు. ఇక్కడ శక్తి యొక్క గొప్పతనాన్ని గురించి పోయిన వారం మాట్లాడడం జరిగింది. అయితే అందులో మొదటిది పునరుత్థానం. మరణించిన ప్రభువైన యేసుక్రీస్తును 3వ దినాన తిరిగి లేపిన తండ్రి యొక్క అపరిమితమైన శక్తి, బలము, ప్రభావం, దేవుని యొక్క అపరిమితమైన శక్తి వినియోగించాడని చెప్పి పౌలు రాస్తూ ముందుగా పునరుత్థానం గురించి చెబుతున్నాడు. అయితే ఈ పునరుత్థానాన్ని గురించి ప్రభువైన యేసుక్రీస్తు ముందుగానే చెప్పాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం 33-34 వచనాలు చూస్తే, మనుషులు ఎదురు ఎవడు నన్ను ఎరుగునో వారిని క్షమించండి. మత్తయి సువార్త చూస్తున్నాను. మార్కు సువార్త 10వ అధ్యాయం 33-34 వచనాలు. ఇదిగో మనం యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకి మరణశిక్ష విధించి ఆయన అన్యజనులకు అప్పగించెదరు. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3 దినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పాను. ఎవరు చెప్పారు ఈ మాటలు? ప్రభువైన యేసుక్రీస్తే తాను పొందబోయే శ్రమ, మరణము తరువాత 3 దినములైన తరువాత ఆయన తిరిగి లేచునని ప్రభువైన యేసుక్రీస్తే స్వయంగా చెప్పిన సంగతి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ నేను అని కాకుండా మనుష్య కుమారుడు, సన్ ఆఫ్ మ్యాన్, తనను తాను ఎక్కువగా మనుష్య కుమారుడిగా సంబోధించుకోవడం ప్రభువులకు ఇష్టం. కనుక మనుష్య కుమారుడికి ఈ రకంగా సంభవిస్తుంది అని ప్రభు చెప్పిన విషయాలు మనం చూస్తున్నాం. అయితే పునరుత్థానం ఇప్పుడు మనకిది వెనక్కి చూస్తూ అది మనకు జరిగిన సంగతి మనకు తెలుసును. మన క్రైస్తవ విశ్వాసంలో చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రభు మరణించడం మాత్రమే కాకుండా తిరిగి లేచాడు అని తప్పనిసరిగా మనం విశ్వసించాలి, నమ్మాలి.
అయితే నమ్ముతూ ఉన్నాం, మనకి దానికి సమస్య లేదు. కానీ ఒకసారి మనం వెనక్కి వెళ్ళగలిగితే, ప్రభు యేసుక్రీస్తు మరణించిన కాలంలోనికి మనం వెళితే, ప్రభు మరణించి సమాధి చేయబడినప్పుడు జరిగిన విషయాలు మనం చూస్తే, ఆ రోజుల్లో యూదులు కానీ, రోమా ప్రభుత్వము కానీ, శిష్యులు కానీ, వారందరి యొక్క భావన ఏదనగా ప్రభు మరణించగానే ఇంకంతా అయిపోయింది, ఇంకేమీ లేదు. కనుక సమాధిలో పెట్టేసిన తర్వాత యూదులైన పెద్దలు వారు ఆలోచన చేస్తారు, ఏమిటంటే ఒకవేళ ప్రభు చెప్పాడు ఆయన తిరిగి లేస్తానని చెప్పాడు అని వారికి గుర్తుంది, కానీ శిష్యులకు గుర్తులేదు. ఆయన ఎవరితోనైతే చెప్పాడో వారికి గుర్తులేదు, కానీ ఆయన విరోధులకు ఆయన చెప్పిన మాట గుర్తుండి వారు ఒక ఆలోచన చేస్తారు, ఏమిటంటే ఒకవేళ ఆయన శిష్యులు ఎవరైనా సరే వచ్చి ఈ దేహాన్ని దొంగిలించి ఎక్కడో వేరే చోట దాచేసి పాతిపెట్టేసి ఖాళీ సమాధిని చూపించి ఇది ఆయన తిరిగి లేచాడు అని ఒకవేళ వారు తప్పుడు ప్రచారం చేస్తారేమో, కాబట్టి ఆ దేహాన్ని ఎవరు దొంగిలించకుండా ఉండడానికి, ఆయన చనిపోయినది ఆయన శవం ఇక్కడ ఉంది అని చూపించడానికి రోమా ప్రభుత్వాన్ని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆ సమాధికి మీరు భద్రత ఏర్పాటు చేయాలి, ఆ సమాధిలో ఎవరు కూడా యేసు ప్రభు యొక్క దేహాన్ని బయటికి తీయని వీలు లేకుండా దాని మీద మీరు ముద్ర వేయాలి, సీల్ వేయాలి. అది మాత్రమే కాకుండా సైనికులను ఏర్పాటు చేయాలి, బందోబస్తు ఏర్పాటు చేయాలి. కానీ 24 గంటల కాపలా, ఎవరు కూడా ఆ సమాధి దగ్గర రాకుండా, వచ్చినా ఆ రాయి పొరలించడం వీలు లేకుండా దానికి ముద్రలు వేసి, రోమా ప్రభుత్వము ముద్రలు వేసి రోమా సైన్యం కాపలా కాస్తుంది. అనగా వారి ఉద్దేశం ఏదనగా ప్రభు తిరిగి లేవడు, పునరుత్థానం అనేది అంతవరకు వారికి తెలియదు. అంతకుముందు యేసు ప్రభు లాజరును లేపాడు, లాజరును చూడడానికి అనేక మంది వచ్చిన సంగతి ప్రభును చూడడానికి వచ్చారు. ప్రభుతో పాటు ఇంకెక్కువగా లాజరును చూడడానికి వచ్చినట్టుగా యోహాను సువార్తలో మనం చూస్తాం. కనుక పునరుత్థానము మరణించి తిరిగి లేవడం అనేది వారికి అప్పుడు తెలియదు, అది అయిపోయింది అనే భావన. అలాగే రోమా ప్రభుత్వం కూడా సరే కాపలా ఇచ్చారు, కానీ ఉద్దేశం విధంగా ఆయన చనిపోయాడు, అక్కడితో ఆయన చరిత్ర క్లోజ్ అయిపోయింది. అలాగే శిష్యులు కూడా చూసినప్పుడు ఆయన సమాధి చేసిన తర్వాత ఆయన తిరిగి లేస్తాడని ఏమాత్రం విశ్వాసం వారికి లేదు. శిష్యులకు చాలామందికి ప్రభు కనబడ్డాడు, ఒకరోజు అందరికీ కనబడ్డాడు. అయితే ఒక్కడు తోమా లేడు. తోమా లేనప్పుడు తోమాతో చెప్తారు మిగతా శిష్యులు, మేము ప్రభువును చూచామనంటే తోమా అంటాడు, నేను నమ్మను, నేను విశ్వసించను. ఇంతమంది సాక్ష్యాన్ని కూడా తను నిర్లక్ష్యం చేసి అంటాడు, నేను ఎలా నమ్ముతానంటే ఆయన ముట్టుకొని ఆయన గాయాల్లో నా వేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి పెడితే తప్ప నేను ఆయనను నమ్మను, అలా తిరిగి లేచాడని నేను నమ్మను. అంటే దాని ఇదంత యొక్క ఉద్దేశం మనకు అర్థమవుతున్న విషయం ఏదనగా పునరుత్థానం అనేది అసాధ్యం. అంతవరకు మానవ చరిత్రలో ఎవ్వరు కూడా చనిపోయిన వాడు తిరిగి లేవలేదు. కనుక వారి యొక్క విశ్వాసం ఏదనగా చనిపోయిన వ్యక్తి మరిక తిరిగి లేవలేడు, ఎవరు కూడా లేపలేరు, లేచే అవకాశం లేదు. కనుక భూలోకమందు అంతటి శక్తి ఎవరికి లేదు. ఈ భూలోకమందు ఏ శక్తి, ఏ ప్రభావం కూడా ఆయన లేపలేదు. కనుక ఇది పరలోకపు శక్తి, పరలోకపు బలం మాత్రమే చేయగలదు. ఇది మనం చూస్తున్న దేవుని వాక్యమందు తండ్రి అయిన దేవుడు 3వ దినమున ఆయన తిరిగి లేపుడు ద్వారా చేసిన పని ఏదనగా, ప్రభువైన యేసుక్రీస్తు అంతకుముందు చెప్పిన మాట, అనగా నేను మరణిస్తాను, సమాధి చేయబడతాను, 3వ దినం తిరిగి లేస్తాను, లేక మనుష్య కుమారుడు లేస్తాడు అని చెప్పిన ఆ మాట, ప్రభు యొక్క మాటను తండ్రి అయిన దేవుడు నెరవేర్చడం ద్వారా చూసినప్పుడు చేస్తున్న పని ఏదనగా యేసు యొక్క మాటలు సత్యమని రుజువు చేయబడ్డాయని మనకు అందరూ కూడా తెలుస్తుంది. అదే విధముగా ఆయన తిరిగి లేచడం ద్వారా మానవ జాతి కొరకు ఆయన చేస్తున్న ఆ బలియాగం, పాప పరిహారార్థ బలి అంగీకరించబడింది. మానవ జాతి అంతటికి విమోచన దొరికిందనే సత్యం ప్రకటించడం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు మరలా తిరిగి లేచాడని మనం చూస్తూ ఉన్నాం. కనుక తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తును తిరిగి లేపాడు. ఈ భూలోకమందున్న శక్తి కాక పరలోకము నుండి దేవుడు తన యొక్క అపరిమితమైన శక్తిని వినియోగించి, క్రీస్తునందు ఆ శక్తిని వినియోగించి ఆయన లేపాడు. ఇంకా క్రీస్తుకు వచ్చిన ప్రవర్తన మనం చూస్తే అపోస్తలుల 2వ అధ్యాయంలో
అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తే, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు, నాకు జీవ మార్గములు తెలిపితివి. ఇక చూసినప్పుడు 27వ వచనం అంటున్నాడు, దావీదు ప్రవచన రీతిగా చెబుతున్న మాట ఇది. అదేదనగా, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. ఇక్కడ ప్రభు తండ్రి అని దేవుడు చేస్తున్న గొప్ప కార్యం ఏదనగా, సాధారణంగా ఏ దేహమైనా మరణిస్తే మరణించిన దేహము శవం కొద్ది గంటల తర్వాత నుండి క్షీణత మొదలవుతుంది, క్షయమవడం మొదలవుతుంది. అయితే ఇది చూసిన అంటాడు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీవు అనగా క్షీణత రాకుండా, అది పాడైపోకుండా, చెడిపోకుండా అని కాపాడాడు. హీ అరెస్టెడ్ ద న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ డీకే. మామూలుగా చనిపోయిన దేహము క్షయతకు తర్వాత కుళ్ళు పట్టే ఆ పరిస్థితి జరగకుండా ఆయన ఆపాడు. ఆపడం మాత్రమే కాకుండా మరలా తిరిగి రివర్స్ చేశాడు తనైన దేవుడు. ఆ రివర్స్ చేసిన దాంట్లో మరలా తిరిగి ఆ దేహంలోనికి తన యొక్క జీవాన్ని మరలా ఇచ్చి, ఆ దేహం మనం చూసినప్పుడు ఇంతకుముందున్న దేహం వంటిదే అయినప్పటికీ దానికి అతీతమైన దేహముగా, శక్తి బలము కలిగిన దేహముగా, ఇంతకుముందున్న దేహానికి ఉన్న పరిమితులు లేని దేహముగా ప్రభు తనకు అనుగ్రహించిన సంగతి ఈ పునరుత్థానమందు మనం చూస్తూ ఉన్నాం. అయితే అందులో తర్వాత 2వ భాగం, మొదటి భాగం చెప్పింది ఏదనగా, ది ఎక్సీడింగ్ గ్రేట్నెస్ ఆఫ్ గాడ్స్ పవర్ ఇన్ వాట్ క్రైస్ట్ హ్యాస్ బీన్ రేజ్డ్ ఫ్రమ్. క్రీస్తు ఏ స్థితి నుండి లేపిన, ఆ మరణము నుండి లేపిన వారిని లేపినందుకు లేపుడు కొరకు ఆయన ఉపయోగించిన అసాధారణమైన ఆ బలాన్ని గురించి మొదటి భాగం. అయితే 2వ భాగం ఏమిటంటే, ది ఎక్సీడింగ్ గ్రేట్నెస్ ఆఫ్ గాడ్స్ పవర్ ఇన్ ద డెమానిక్ పవర్స్, క్షమించండి, రెండవది 3వ చదివా, ద ఎక్సీడింగ్ గ్రేట్నెస్ ఆఫ్ గాడ్స్ పవర్ ఇన్ వాట్ క్రైస్ట్ హ్యాస్ బీన్ రేజ్డ్ టు. అయితే క్రీస్తు మరలా తిరిగి పునరుత్థానుడై లేవడం మాత్రమే కాకుండా, దేవుడు తన శక్తిని వినియోగించి ఆయన ఏ స్థితికి, ఏ స్థాయికి ఆయన లేపాడో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ది ఎక్సీడింగ్ గ్రేట్నెస్ ఆఫ్ గాడ్స్ పవర్ ఇన్ వాట్ క్రైస్ట్ హ్యాస్ బీన్ రేజ్డ్ టు. క్రీస్తు ఏ స్థాయికి ఆయన హెచ్చించబడ్డాడు, ఆ హెచ్చించబడుటలో దేవుడు వినియోగించిన మహత్తరమైన శక్తి. ఆయన చూసినప్పుడు ఆ హెచ్చించబడ్డలో చూస్తే, క్రైస్ట్ ఎంథ్రోన్మెంట్ ఓవర్ ఈవిల్, సమస్త దుష్టత్వం పైన ఆయన ఏలుబడి కలిగిన వాడు, ఆధిపత్యం కలిగిన వాడిగా ఆయన హెచ్చించబడ్డాడు అని మనం చూస్తాం. ఇక మనం చూస్తే 21వ వచనం అంటున్నాడు, ఆ సమస్తమైన ఆ బలాత్సవం చేత క్రీస్తు మృతులను లేపి, ఆ తర్వాత సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చోబెట్టుకొని ఉన్నాడు. యేసుక్రీస్తును నూతనమైన జీవానికి లేపడం మాత్రమే కాకుండా ఆయన చేసిన కార్యం ఏదని, ఇక మరణం మనకి ఏమాత్రం కూడా ఏలుబడి లేని మహిమాయుక్తమైన స్వేచ్ఛ స్వాతంత్రము కలిగిన ఒక నూతన జీవాన్ని తండ్రి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తునకు అనుగ్రహించాడు. ఇంతవరకు ఎవ్వరు కూడా ఆ పునరుత్థానం యొక్క శక్తిని, పునరుత్థానం యొక్క దేహాన్ని ఇంతవరకు ఎవరు పొందలేదు. అంతవరకు ఎవరు పొందలేదు. ప్రభు తర్వాత ఇప్పుడు ఇంకా ఎవరు పొందలేదు. కానీ ఒకానొక దినమందు ప్రభు రాకుండా మనం అందరము కూడా ఆ పునరుత్థాన దేహాన్ని మనం పొందలై ఉన్నాం. అయితే ఆ దేహాన్ని ప్రభు ఇవ్వడం మాత్రమే కాకుండా ఆయన చేసిన కార్యం, ఆయన హెచ్చించాడు. క్రీస్తు పునరుత్థానం చెందుట్లో, పునరుత్థానం కలుగుట్లో దేవుని యొక్క శక్తి, అపరిమితమైన శక్తి వెల్లడవుతూ ఉంది. మానవ జాతి ఇంతవరకు అనుభవించని ఒక నూతనమైన స్థితి ప్రభు అక్కడ నెరవేర్చిన సంగతి మనం చూస్తూ ఉన్నాం.
దేవుడు మరణమును జయించడం మాత్రమే కాకుండా మళ్ళీ తిరిగి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుని సజీవుడిగా తీసుకురావడం మాత్రమే కాకుండా యేసుక్రీస్తుని హెచ్చించాడు. ఇంకా అంతకంతకు పైకి ఆయన హెచ్చించి, ఎంతగా హెచ్చించాడు, సర్వ సృష్టికి రాజుగా, ఇంకను తండ్రి యొక్క కుడిపార్శ్వమందు ఆయన ఆశీర్వదం చేస్తున్న సంగతి ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అనగా భూలోకముడు ప్రభువైన యేసుక్రీస్తును ఆయన లేపి, ఆ తదనంతరం ఆయన హెచ్చించి అన్నిటికీ పైగా పరలోకమునకు ఉన్నత స్థానమును తీసుకుని వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమందు ఆయన ఆశీర్వదం చేసినట్టుగా తన కుడిపార్శ్వమున కూర్చుండా పెట్టుకొని ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు క్రీస్తుని ఈ కార్యాన్ని చేసి తన ప్రక్కన ఆయన కూర్చొని పెట్టుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేని కొరకు ప్రభుని హెచ్చించడం ఆలోచన చేస్తే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కోసం, ఇంకా చెప్పాలంటే ఈ భూలోకమందున హీజ్ అబవ్ ఎవ్రీ కన్సీవబుల్ పవర్. ఈ భూలోకమందున ఏ శక్తి అయినా సరే, ఏ బలమైన, ఏ ప్రభావాన్ని మీరు ఆలోచించండి, వాటన్నిటికీ పైగా ఆయన ఉన్నాడు. ఈ భూలోకమందున నామాలు ఆలోచన చేయండి, ఏ నామైనా సరే, అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము, పై నామాన్ని ప్రభువైన యేసుక్రీస్తుకు అనుగ్రహించాడు. ఆయన చూసినప్పుడు తన యొక్క కుడిపార్శ్వమున కూర్చొని పెట్టుకుని ఉన్నాడు. ఈ భూలోకమందు 33 సంవత్సరాల పాటు జీవించి 3.5 సంవత్సరాల పాటు ఆయన రాజ్య సువార్తను ప్రకటించి, ఆఖరిగా లక్షవారం రాత్రి మొదలుకొని ఆయన ఎంతో శ్రమ, కష్టం, వేదన అనుభవించి శిలువ యాగము చేసి శిలువలో మరణించి సమాధి చేయబడి మరలా 3వ దినాన్ని లేచిన తర్వాత మనం చూస్తే ఆయన తేవలసిన లోకమందు చేయవలసిన కార్యం అంతా సంపూర్తి చేసి ఆయన పరమందు తండ్రి అయిన దేవునితో ఆశీనుడయ్యాడు. ఎలాగైతే ఆది కాండములో తండ్రి అయిన దేవుడు దేవతలు వారు సృష్టి చేసిన తర్వాత, తండ్రి కుమార పరిశుద్ధాత్మ వారు సృష్టి చేసిన తర్వాత వాక్యం మనం చూస్తాం, 7వ దినమందు వారు విశ్రాంతి తీసుకున్నారు, కూర్చున్నట్టుగా మనం చూస్తాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన కార్యం అంతా చేసి ముగించి మరణించిన తర్వాత తండ్రి అయిన దేవుడు ఆయన లేపి తన కుడిపార్శ్వమందు ఆయనను కూర్చొని పెట్టుకున్న ద్వారా తెలియజేస్తుంది ఏదనగా ఆయన చేసే విమోచన కార్యం, అటోనింగ్ వర్క్, అది పూర్తయిపోయింది. ఆయన ఇప్పుడు సింహాసనం ఉన్నాడు, ఆయన ఏలుబడిలో ఉన్నాడు. ఇది ఫిలిప్పీ పత్రికలో పౌలు రాస్తాడు. ఫిలిప్పీ పత్రిక చూద్దాం, 2వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9 నుండి 11 వచనం మనం చూస్తే, ఆ పై వచనాలు అయితే 8వ వచనం చూస్తే, మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై తను తాను తగ్గించి, ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అయితే 9వ వచనం అంటున్నాడు, అందుచేతను పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లు, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించాను. పరలోకమందు వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలు యేసులో వంగినట్లు, అనగా పరలోకము, భూలోకము, పాతాళం, భూమి కింద లోకం, ఈ 3 లోకాల్లో కూడా ఆయనే దేవుడు, ఆయనే ప్రభు అని చెప్పి ప్రతి మోకాలు ఆయన ఎదురు వంగినట్లు దేవుడు నియమించాడు. ఇంకా అంటున్నాడు, ప్రతి వారి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు, ఆయనే ప్రభు, ఆయనే దేవుడు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామం ఆయనకు అనుగ్రహించాడు. కానీ ఇంత ఉన్నతమైన స్థాయికి తండ్రి అయిన దేవుడు ఆయన లేపిన విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగే 110వ కీర్తనలో దావీదు ప్రవచనం చెప్తాడు. 110వ కీర్తన మొదటి వచనం, 110వ కీర్తన మొదటి వచనం చూస్తే, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు,
నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండము. The Lord says to my Lord, sit at my right hand until I make your enemies a footstool for your feet. తండ్రి చెప్తున్న నా కుమారుని నా సింహాసనం ఆశ్రయుడై ఉండు, కూర్చో అని చెబుతూ ఆయన చెబుతున్న మాట జరిగా శత్రువులందరినీ కూడా నీ పాదపీఠము చేసినంత వరకు నువ్వు ఇక్కడ ఆశ్రయుడై ఉండు అని చెప్పిన మాటను మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ శత్రువులు ఎవరైనా ఆలోచన చేస్తే సైతాను, వారి యొక్క శక్తులు, ఆత్మీయ లోకమందు ఉన్న దురాత్మ దుష్ట శక్తులను చెప్పి మనవి చేస్తూ ఉన్నారు. అయితే ఈ దుష్ట శక్తులు ఓడిపోయినప్పటికీ, అపజయము పాలైనప్పటికీ అవి ఇంకను సంపూర్తిగా ఒప్పుకోని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అయితే తర్వాత అనగా ప్రభు యొక్క రాకడ కార్యం సంపూర్తయ్యే విషయం జరుగుతుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నారు. అయితే తర్వాత ఇందులో మూడవ భాగం, ది ఎక్సీడింగ్ గ్రేట్నెస్ ఆఫ్ గాడ్స్ పవర్ ఇన్ ద డిమానిక్ పవర్స్ క్రైస్ట్ హస్ కాంకర్డ్. ఇక్కడ క్రీస్తు ఆయన పునరుత్థానం తిరిగి లేవడం మాత్రమే కాకుండా, అన్నిటికంటే పైగా అత్యున్నత సింహాసనం ఆశ్రయుడు మాత్రమే కాకుండా, ఈ పైకి హెచ్చించబడ్డంలో జరిగిన కార్యం ఏదనగా, పునరుత్థానంలో జరిగిన కార్యం ఏదనగా సైతాను శక్తులు పూర్తిగా ఓడించబడ్డాయి. డిమానిక్ పవర్స్ క్రైస్ట్ హస్ కాంకర్డ్. ఆయన జయించాడు. ఈ సైతాను శక్తి వాటన్నిటిని జయించి, ఆ జయించడంలో దేవుడు తన యొక్క శక్తిని ప్రభువుకు అనుగ్రహించిన సంగతి మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 1:27 వచ్చి మనందరికీ కూడా తెలుసును. ఆయన ఆదికాండం సృష్టి చేసినప్పుడు, ఆదామును కలుగు చేసినప్పుడు, ఆదికాండం 1:27 వచ్చిన ఒకసారి చదివి ముందుకు వెళ్దాం. 1:27. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను, దేవుని స్వరూపమందు వారిని సృజించాను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను అని చెప్పి ఇంకా దాని గురించి వివరణ కీర్తన 8వ కీర్తన మనం చూస్తాం. దావీదు ఇక్కడ రాస్తున్నాడు 8వ కీర్తన 6-8 వచనాలు మనం చూస్తే, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చాను, అనగా మనుషునికి నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చినావు. గొర్రెలన్నింటినీ, ఎడ్లన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్రం గర్భంలో సంచరించి వాటిని వాటి పాదముల కింద నీ ఉంచి ఉన్నావు. సమస్తమైన ఏలుబడి ఆధిపత్యం దేవుడు మానవునికి ఇచ్చాడు. పోయిన వారం కొంత దాన్ని వివరించాను. అయితే మానవుడు దీనంతా అనుభవించాలి, దీని అంతా ఆనందించాలి, తన చిత్తాన్ని నెరవేర్చాలి అని దేవుడు సంకల్పిస్తే, మానవుడు పాపము చేసి దేవునికి దూరమై దేవుని విరోధంగా ప్రవర్తించి దేవుని విరోధైన సైతానుకు ఈ ఏలుబడి ఆధిపత్యం అంతా కూడా అప్పగించేసిన పరిస్థితి ఏర్పడింది. ఆ కారణం చేత మనకు తెలుసు, హెబ్రీపత్రిక 2వ అధ్యాయం, ప్రభువైన యేసుక్రీస్తు మానవుడిగా ఈ లోకానికి రావాల్సిన అగత్యం ఏర్పడింది. హెబ్రీపత్రిక 2వ అధ్యాయం 5-9 వచనాలు మనం చూస్తే, మనం మాట్లాడుతున్న రాబో లోకంలో ఆయన దూతలకు లోపరచలేదు. అయితే ఒక చోట ఇలాగ దృఢముగా సాక్ష్యం, నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏపాటివాడు. మనం మాట్లాడుచున్న ఆ రాబో లోకం ఆయన దూతలకు లోపరచలేదు. అయితే ఒక చోట ఇలాగ దృఢముగా సాక్ష్యం ఇస్తున్నాడు, నీ మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏపాటివాడు, నీవు నరపుత్రిని దర్శించటకు వాడు ఏపాటివాడు, నీవు దేవదూతల కంటే వారిని కొంచెము తక్కువనిగా చేసేతివి, మహిమా ప్రభావములతో వారికి కిరీటము ధరింపజేసేతివి, నీ చేతి పనుల మీద వారికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి. ఇది మానవుడు దేవుడు ఇచ్చిన ఆధిక్యత. అయితే ఆయన సమస్తమును వారికి లోబరిచినప్పుడు వారికి లోబరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనం సమస్తము వారికి లోబరచుటకు ఇంకనూ చూడలేదు. కానీ దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినప్పుడు దూతల కంటే తక్కువడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాం. ఇక్కడ ఈ మాటలు మనం గమనిస్తే, హెబ్రీపత్రిక రాసిన భక్తుడు రాస్తున్న విషయం ఎదురుగా మానవునికి ఏలుబడి ఇచ్చాడు, ఆధిపత్యం ఇచ్చాడు. మానవుని అధికారం లేనిది ఏది కూడా లేదు. కానీ మానవుడు పాపం చేసి దాన్ని పోగొట్టుకున్నాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచుట ద్వారా జరిగింది ఏదనగా, ఆయన మళ్ళా తిరిగి
ఈ భూలోకం అంతటి మీద ఆధిపత్యాన్ని తాను సంపాదించుకున్నాడు, తన చేతిలోనికి వచ్చింది. ఇంకను మహిమ ప్రభావంతో కిరీటం ధరించిన వారిగా ఆయనను చూచుచున్నాం. అనగా మానవ జాతి అంతటికీ అది ఇంకా అందుబాటులో రాలేదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు మరణ పునరుత్థానముల ద్వారా జరిగింది ఏదనగా ఆయన ప్రస్తుతమందు అంటున్నాడు ఇక 8వ వచనం 2వ భాగంలో, మనము సమస్తం వారికి లోబర్చడం ఇంకను చూడలేదు. మనము సమస్తం వారికి లోబర్చబడటం ఇంకను చూడలేదు. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే తక్కువగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావంతో కిరీటం ధరించవానిగా ఆయనను చూచుచున్నాం. అనగా ఏలుబడి చేసే వ్యక్తిగా, అధికారం కలిగిన వ్యక్తిగా ఆయన మనము చూస్తూ ఉన్నామని చెప్పి ఈయన హెబ్రీ పత్రిక రాసిన భక్తులు అంటూ ఇంకా 14వ వచనం అంటున్నాడు, కాబట్టి ఆ పిల్లలు అనగా పాపం చేసి చెడుతనం చేసి సైతానుకు ఆ హక్కును అధికారాన్ని దారాదత్తం చేసిన ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవితకాలం అంత్య మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలుపడయ్యాడు. కనుక మనను ఆ మరణ భయము నుండి, ఆ సైతానికి ఏలుబడి నుండి, లోకాన్నంతటి మనకి ఇవ్వబడిన అధికారం మనం తిరిగి సంపాదించుట కొరకే దేవదూతల కంటే తక్కువనిగా ఆయన తను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చిన సంగతి ఇక్కడ రాయబడుతుంది. ఇంకా చూసినప్పుడు ఆఖరిగా ఆయన జయించేది లేకపోతే తొలగించేది అనగా ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, కానీ ఇంకా మరణం ఈ భూలోకం అందు ఉంది. దాని గురించి పౌలు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం రాస్తుంటాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలు చూస్తే, ఎందుకనగా తన శత్రులందరినీ తన పాదముల కింద ఉంచే వరకు ఆయన రాజ్య పరిపాలన చేయించడం వల్ల ఇది ప్రస్తుతం జరుగుతున్న కార్యం. ఇది ఇందా చూసుకున్నాం, ఆయన పరలోకమందు అత్యున్న సింహాసనమైన ఆశ్రుడై ఉన్నాడు. అయితే అంటున్నాడు ఇక్కడ 26వ వచనం, కడపడ నశింప చేయబడు శత్రువు మరణం. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచి ఉంచాడు. సమస్తమును లోపరిచి ఉన్నదని చెప్పినప్పుడు ఆయన సమస్తమును లోపరిచివాడు తప్ప సమస్త లోపరిచి ఉన్నది సంగతి విశుద్ధమే. ఇది చూసినప్పుడు దేవుడు సమస్తాన్ని కూడా క్రీస్తు పాదముల కింద పెట్టాడు, మరణము కూడా. ఇంకా అంటున్నాడు ఆఖరిగా ప్రభుత్వం లేకుండా చేసేది ఏదనగా మరణం అనే సంగతి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే అంతవరకు దేవుని బిడ్డమైన మనకు మరణం సమాప్తము కాదు, మళ్ళా తిరిగి లేస్తాం, తిరిగి ప్రభుత్వం ఉంటాం, ప్రభుత్వం కలిసి ఏలుబడి చేస్తామని నిశ్చయత మనం కలిగి ఉండవలసిన పరిస్థితి అని చెప్పి మనం ఇచ్చేస్తున్నాడు. అంటున్నాడు సమస్తమైన ఆధిపత్యం కంటే, అధికారం కంటే, శక్తి కంటే, ప్రభుత్వం కంటే ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును ఆయన అధికారం శక్తి గల వారిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇంకో మాట, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం. ఇది పౌలు ఈ పత్రికలో ప్రభు యొక్క పునరుత్థానం గురించి ఇంకా రాస్తుంటాడు. 13వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చదివితే, మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండడం వలన మీరు మృతులై ఉండగా, ఒకవేళ మన అందరం ఇక్కడ పాపం వల్ల మృతులమై ఉన్న పరిస్థితిలో దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వల్ల మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేశాను. మన అపరాధులన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. ఇది క్రీస్తులో మన తండ్రి అయిన దేవుడు చేసిన కార్యం. మన అపరాధాలు కొట్టివేస్తాడు, మన శాపాలు కొట్టివేస్తాడు. నీతిమంతులుగా ఆయన ఎదురు మనం నిలబెట్టుకున్నాడు, ఇంకా పరిశుద్ధులుగా ఆయన మన ఎదురు నిలబెట్టుకున్నాడు. అయితే ఆ కార్యం చేయటంలో ఇక్కడ పౌలు అంటాడు, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుకకు కనపరిచాను. ఈ కార్యం చేయటంలో తండ్రి అయిన దేవుడు చేసిన కార్యం ఏదనగా ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేస్తారు. అనగా ప్రధాన అధికారులు అన్నప్పుడు ఈ లోకమందున ప్రధాన అధికారులు కాదు, దురాత్మ లోకమందు సైతాను వారి యొక్క అధిపతులను వారికి ఉన్న బలాన్ని వారికి ఉన్న ఆయుధాలన్నింటినీ కూడా ఆయన తొలగించి లేకుండా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుక కనపరిచి కనుక బహిరంగముగా వీరు ఓడిపోయిన శత్రువులు అనేది ఒక ఊరేగింపుగా ఆయన చేస్తూ ఉన్నాడనే సంగతిని ఇక్కడ పౌలు వివరిస్తూ ఉన్నాడు. ఇది చూసినప్పుడు రోమీయులు
ఆ రోజుల్లో రోమా సైన్యం ఏదైనా దేశానికి వెళ్ళి యుద్ధం చేస్తే ఆ ఓడిపోయిన రాజును వారి యొక్క ఊరేగింపులో వెనకాల ఉంచేవారు. ఆ వెనకాల వీరి రథాలకి అతన్ని కట్టి అతను ఈడ్చుకుంటూ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తున్న ఆ వ్యక్తి చూసి ఒకప్పుడు రాజు ఇతను జయించామని ఊరేగింపుగా రోమా నగర వీధుల్లో తిప్పుతూ ఉండేవారు. దానివల్ల వారి విజయాన్ని ప్రకటించారు. అదే రకంగా ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన విజయోత్సవములు మరణమందు శిలువ చేత ఆయన జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుక అనగా ఆ శత్రురాజు ఎలాగైతే ప్రదర్శనకు ఉంచారు ఆ రకంగా తండ్రి అయిన దేవుడు కుమారుని క్రీస్తు చేసిన కార్యం వల్ల ఈ శత్రు సమూహం అంతా కూడా ఊరేగింపులలోనే బలము లేనిదే ఆయన నిరాయుధులుగా చేస్తారు. సంగతి మనం గమనించవలసిన విషయం ఏదనగా సైతానికి ఇప్పుడు ఆయుధాలు ఏమీ కూడా లేవు, బలమేమీ లేదు, శక్తి ఏమీ లేదు. ఇంకా వాడు ఓడిపోయాడన్న సంగతిని రుజువు చేయబడింది పరలోకమందు భూలోకమందు అన్ని చోట. ఇంకా చెప్పాలి అన్నిటికంటే అందరికంటే పరిణామం మన ప్రభువైన యేసుక్రీస్తులకు ఇవ్వబడిందన్న సంగతి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానం రావడం మాత్రం మరణం నుండి మరలా జీవంలోనికి రావడం మాత్రమే కాకుండా అన్నిటికంటే పైగా హెచ్చించబడడం మాత్రమే కాకుండా దుష్ట అంధకార లోకమందున సైతాను వారి శక్తులన్నింటినీ కూడా నిరాయుధులను చేశాడు, వారి బలము లేకుండా చేశాడు. వారు ఓడిపోయిన సంగతిని ఆయన బహిరంగ ప్రదర్శన చేసిన సంగతిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆయన పునరుత్థానంలో ఈ 3 విషయాలు ఇమిడి ఉన్నాయని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కానీ ఈ కారణం చేత మనం సైతాన్ విషయమై భయపడాల్సిన పని లేదు, ఆందోళన చెందవలసిన పని ఎంత మాత్రము కూడా లేదు. మరి ఈ సత్యాన్ని మనం ఎరిగి ఈ సత్యాన్ని మనం వారికి బహిరంగముగా చెప్పవలసిన అవసరం. నువ్వు ఓడిపోయావు, నీకు బలము లేదు, నీవు నన్ను ఏమీ చేయలేవు. అయితే మనం చేస్తున్న పని ఏదైనా చాలాసార్లు వాడికి లేని బలాన్ని మనమే ఇస్తున్నాం, మనమే ఆపాదిస్తూ ఉన్నాం. ఆ బలాన్ని ఇచ్చినప్పుడు వాడు ఆ బలంతో పనిచేస్తున్నాడు తప్ప వాడికి ఏ బలం ఎంత మాత్రము కూడా లేదు. ఆ సత్యం మనకి తెలిసినప్పుడు, అది మనకు అర్థమైనప్పుడు వాడు మన దగ్గర నుండి వాడు పారిపోతాడు. ఇది నాకు నిజంగా చరిత్రలో జరిగింది సంఘటన. చాలాల క్రితం చదివాను, కానీ మళ్ళీ తిరిగి అది ఎక్కడ చదివానో ఏ బుక్కో ఏ కోటో నాకు ఇది దొరకలేదు. కానీ ఈ హిట్లర్ కాలంలో జరిగిన యుద్ధం, 2వ ప్రపంచ యుద్ధం అనుకుంటాను, ఆ కాలంలో జరిగింది ఏదనగా హిట్లర్ ఓడిపోయాడు, జర్మనీ సైన్యాలు ఓడిపోయాయి, మిగతా వారి అలయన్స్ వారు గెలిచారు. అయితే జర్మనీ జైలులో కొంతమంది బ్రిటిష్ వారు జైల్లో ఉన్నారు, కొంతమంది ఖైదీలుగా ఉన్నారు. అయితే జైల్లో ఉన్న కారణం చేత వారికి ఆ రోజుల్లో ఇప్పుడు వల్ల ఇంటర్నెట్ కానీ ఇవేమీ లేని ఆ దినాల్లో ఈ జర్మనీ సైనికులు, జర్మనీ ప్రభుత్వం, హిట్లర్ వీరు ఓడిపోయారు, మిగతా ప్రపంచ దేశాలు గెలిచాయి అనే సంగతి వారికి తెలియక వారు జైల్లోనే ఉన్నారు. ఆ జైల్లో ఉంటున్నారు. ఈ జర్మనీ సైనికుల యొక్క దాస్తికాన్ని వారు అనుభవిస్తూ ఉన్నారు, బాధ అనుభవిస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడో ఏదో రకంగా వారికి సమాచారం అందిన తరువాత, వారికి ఎప్పుడైతే ఈ శత్రువులు లేదా జర్మనీ సైనికులు ఓడిపోయారని తెలిసిన తర్వాత వారు ఖైదులో ఉన్నప్పటికీ వారు తిరగబడడం ప్రారంభించారు. తిరగబడి మీరు ఓడిపోయారు, ప్రపంచ దేశాలు గెలిచాయి, మీరు ఓడిపోయారు అని వారు తెలిసిన తర్వాత ఎక్కలేని ధైర్యం వచ్చి వారిని ఎదిరించి బయటికి రాగలిగిన ధైర్యం వారికి ఏర్పడింది. అయితే వారు వస్తూ ఉన్నప్పుడు, వారు ఎదిరిస్తున్నప్పుడు ఆ సైనికులకు ఏమాత్రం కూడా బలం లేదు, కారణం ఎదురుగా వారు ఓడిపోయారు. ఏ క్షణమందైనా మిగతా సైనికులు వస్తారు, వాళ్ళు చంపుతారు. కనుక భయంగా గడుపుతూ ఉన్న పరిస్థితిలో వీరు జైల్లో ఉన్న వారికి ఆ విషయం తెలియనంత కాలం వారి మీద పతనం చేశారు. ఎప్పుడైతే ఆ సమాచారం వీరికి అందిందో వారి మీద వారు ఏలుబడి పోయింది. అదే విధముగా దేవుని బిడ్డలమైన మనము సైతాను మనల్ని శోధిస్తూ ఉన్నప్పుడు వారికి బలము చూసి, వారికి విషయాలు చూసి మన కంగారు పడి, మనం భయపడిపోయి వారి ఆధీనంలో వెళ్ళిపోవడం సరైనది కాదు. మనం చెప్పాల్సిన మాట ఎదురుగా నీవు ఓడిపోయావు. ఎప్పుడు ఓడిపోయావు? యేసుప్రభు శిలువలో మరణించి ఆయన తిరిగి లేచడం ద్వారా రుజువైన సత్యమేదనగా నీవు వేడుకకు కనబడి నిన్ను నిరాయుధులుగా చేస్తాడు. నీలో ఏ ఆయుధము కూడా లేదు. ఇంకా చూసుకుంటే ఆదికాండలో సైతాను చెప్పిన మాట, నీ తలను ఆయన చిత్తగొట్టాడు. ఆయన నీ తలను చిత్తగొట్టి నీ తోకే ఉంది. అప్పుడు ఈ తోకతో ఆడిస్తున్న నీ తోకలో ఏ బలము లేదు, నీ తల చితికిపోయింది.
అని సైతానును మనం ఎదిరించి మనం చెప్పినప్పుడు దేవుని వాక్యం రాయబడింది, వాడిని ఎదిరిస్తే ఏం చేస్తాడు? తిరగబడ్డు. ఎదిరిస్తే ఏం చేస్తాడు? పారిపోతాడు. ఆ సంగతి మనకు తెలియక ఎదిరిస్తే వాళ్ళు ఇంకేం చేసేస్తాడో, ఇంకెంత బలాన్ని మన మీద ప్రయోగిస్తాడో అని భయపడతాం. కానీ వాడిని ఎదిరిస్తే, ఎప్పుడు ఎదిరిస్తాం? క్రీస్తులో ఉన్న విజయం మనకు అర్థమైనప్పుడు, ప్రభు శిలువలో మరణించి తిరిగి లేచడంలో జరిగిన కార్యం మనకు అర్థమైనప్పుడు, ఎలాంటి సైతాను శక్తి సాక్షాత్తు సైతాను వాళ్ళ ముందు నిలబడినా మనకు భయం అయ్యింది. ఆ ధైర్యానికి కారణం ఏమిటి? మన భక్తి, మన విశ్వాసం, మన శక్తి కాదు. యేసు చేసిన కార్యం, ఆ శిలువ మరణం తర్వాత ఆయన లేపబడిన పరిస్థితి. సజీవుడిగా ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. సమాధిలో లేడు ఆయన, సజీవుడిగా ఉండి లేచినవాడు. అత్యున్నత సింహాసనం తండ్రి కుడిపార్శ్వమందు ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఇంకా ఆ ఆసీనుడు అవడంలో సమస్త దుష్టాంధకార శక్తుల యొక్క బలాన్ని ఆయన తొలగించాడు, నిరాయుధులను చేశాడు, వారి వేడుకకు కనబరిచాడు. కనుక సైతాను ఇప్పుడు ఓడిపోయిన శత్రువు. వాడేదో పోరాటం చేస్తున్నాడు కానీ వాడికి బలము లేదు. తర్వాత వాడు ఓడిపోయాడు. వానికి గమ్యం నిర్దేశించబడింది. నిత్య నరకాగ్ని కూడా వాడి కొరకు ఏర్పాటు చేయబడింది. కనుక వాడి మీద తీర్పు కూడా ప్రకటించబడి ఉంది. కనుక వారికి భయపడాల్సిన పని మనకి ఎంత మాత్రము కూడా లేదు. కనుక ధైర్యాన్ని తెచ్చుకొని ప్రభు కొరకు మనం ముందుకు వెళదాం. ఆ తర్వాత 22, 23 వచనాలు. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైని ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించాను. పౌలు ఇక్కడ చెబుతూ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రతి శత్రువును, ఉన్న శత్రువు అందరినీ కూడా ఆయన జయించాడు. సకల పరిస్థితులను ఆయన జయించాడు. పాపం యొక్క సకలమైన బలాన్ని ఆయన జయించాడు. మరణం యొక్క బలాన్ని ఆయన జయించాడు. యేసుక్రీస్తు ద్వారా అడ్డుగా ఆటంకున్న ప్రతి విషయం కూడా జయించబడింది. ఆయన ఇప్పుడు ఏలుబడి చేస్తూ ఉన్నాడు. ఆయన సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తం పైన ఆయనను నియమించిన సంగతి మనం చూస్తూ ఉన్నాం. హీ రెయిన్స్ ఫర్ హిస్ చర్చ్. ఆయన ఇక్కడ ఎవరి కొరకు ఏలుబడి చేస్తున్నాడు అని అంటే, ప్రస్తుతం నా స్థానం అందుండి ఆయన ఏలుబడి ఎవరి కొరకు అన్నప్పుడు చూస్తే ఎవరి కోసం ఈ పని చేస్తూ ఉన్నాడనగా ఆయన సంఘము కోసం. టు ఎనేబుల్ హిస్ చర్చ్ టు షేర్ విత్ హిమ్ వాట్ ఈస్ డూయింగ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ హిస్టరీ. ఇంకా మిగిలిన ప్రపంచ చరిత్రలో ఆయన చేస్తున్న కార్యములో సగం ఆయనతో పాటు పాలు పంచుకొని ఆ కార్యము నెరవేర్చుట కొరకు, సంఘము కొరకు ఆయన హెచ్చించబడిన సంగతిని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. పౌలు రాస్తూ ఉన్నాడు, ఆయన 20వ వచనంలో మరణము నుండి పునరుత్థానము చెందాడు. 21వ వచనంలో సంవత్సరం పైగా ఆయన సింహాసనమందు ఆసీనుడయ్యాడు. అయితే ఇప్పుడు బట్ నౌ హి గివ్స్ ఆన్ ద మీనింగ్ ఆఫ్ దిస్, ఈ విజయం గురించిన, ఈ విజయంలో ఉన్న అర్థాన్ని పౌలు తెలియజేసి, అంతటి దేని కొరకు అంటే ఫార్ ద చర్చ్, సంఘము కోసం. ఈ మొదటి అధ్యాయంలో ఈ వచనాలు అన్నీ అంత దేని కొరకు, ఆయన ఎంపిక చేసుకోవడం కానీ, ఇసులో మరణించడం కానీ, లేకపోతే మరణించిన తిరిగి లేపడం కానీ, లేపడం దేవుడు వినియోగించిన ఆ శక్తి బలవంతయు, తర్వాత అత్యున్నత సింహాసనం ఆశీనుడు చేయడం, సమస్త బలం కంటే పైగా ఆయన ఏర్పాటు చేయడం, ఇదంతా దేని కొరకనంటే ఫార్ ది చర్చ్, సంఘము కొరకు. అపోస్తలుడైన పౌలు ఇదే ఎఫెసు పత్రికలో మొదటిసారిగా సంఘమును గురించిన ప్రస్తావన ఇక్కడ పౌలు చేస్తూ ఉన్నాడు. అయితే మొదటిసారిగా సంఘం అనే మాట నేను ప్రయోగించినప్పటికీ ఇంతవరకు పౌలు మాట్లాడిన విషయాలన్నీ కూడా సంఘము కొరకే, సంఘమును దృష్టిలో పెట్టుకొని పౌలు మాట్లాడి ఉన్నాడని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఒక భక్తుడు ఎఫెసు పత్రికను ఎలాగూ విభజించాడనంటే, మొదటిది ది ఆరిజినల్ సంఘం యొక్క ఉద్భవం, రెండవది ద నేచర్ సంఘం యొక్క స్వభావం,
తర్వాత మూడవది ఫంక్షన్ ఆఫ్ ద చర్చ్, సంఘం యొక్క కార్యం. తర్వాత నాలుగవది ద చర్చ్ ఎసెన్షియల్ రోల్ టు ఇట్స్, తన ప్రభుతో సంఘానికి ఉన్న సంబంధం అని 4 విషయాలుగా ఎఫెసీ పత్రిక అంతటినీ విభజించాడు. కానీ ఇది చూసినప్పుడు సంఘము కొరకు ఇదంతా కూడా తండ్రి చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సమస్తం పైన సంఘమునకు శిరస్సుగా నియమించని చెప్పి 23వ వచనం, ఆ సంఘము ఆయన శరీరం సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తమును పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాను. ఆ సంఘము ఆయన శరీరం సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. ఇక్కడ పౌలు చెప్తున్న మాట, సమస్తము కూడా క్రీస్తుకు పాదముల కింద ఉంచాడు. క్రీస్తు పాదములకు సమస్తం ఉంది. ఇదంతా సంఘము కొరకు చేశాడు. అయితే ఆయన ఎక్కడున్నాడు? తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. ఆయన సంఘమునకు ఆయన శిరస్సుగా ఆయన ఉన్నాడు అని చెప్పి ఆ కింద 23వ వచనం అంటున్నాడు, ఆ సంఘము ఆయన శరీరం. క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు, సంఘం ఆయన యొక్క శరీరం అయింది. కనుక ఆయన పాదముల కింద సైతాను శక్తులు, తర్వాత ఇంకా మిగతా రాజ్యములు, మిగతా నామములు, ఇవన్నీ కూడా ఆయన పాదముల కింద ఉన్నాయి. అంటే దాని అర్థం ఏమిటి? క్రీస్తు పాదముల కింద ఉన్నాయి. ఇంకా దాన్ని ఆలోచన చేస్తే మన పాదముల కింద అవన్నీ కూడా ఉన్నాయి. అందుకే ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన పాదముల కింద ఉన్న ఈ సమస్తం పైన మనము ఆస్తులై ఉన్నాం. కనుక ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానంలో తిరిగి లేచాడో, ఆ లేచింది తన సంఘము కొరకు, ఆ సంఘమునకు ఆయన శిరస్సుగా ఉన్నాడు, మనం ఆయన యొక్క శరీరముగా ఉన్నామనే సంగతిని ఇక్కడ పౌలు మనకు బోధిస్తూ ఉన్నాడు. ఆ తరువాత అంటున్నాడు, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. ద ఫుల్నెస్ ఆఫ్ హిమ్ హూ ఫిల్స్ ఎవ్రీథింగ్ ఇన్ ఎవ్రీ వే. సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. ఇక్కడ ఈ వచనాన్ని గురించి చాలా తర్జన భర్జన, వాదోపవాదాలు జరిగిన పరిస్థితి ఉంది. ఈ మాటకు 3 రకాలైన భావాలు, లేక 3 రకాలైన ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. వాటన్నింటికి లోతుగా వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. పైన కొన్ని మాటలు చెప్పి ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటి ఇంటర్ప్రిటేషన్, మొదటి అర్థం లేదు, మొదటి ఏ రకంగా కొంతమంది దీనికి ప్రతిపాదించిన వారు చాలామంది ఉన్నారు. అయితే కొంతమంది మొట్టమొదటి దీన్ని వివరించిన విధానం ఏదనగా, ద ఫస్ట్ ఇంటర్ప్రిటేషన్, a description of Christ, so that we should read the church, which is the body of him who is the fullness of him, that is God, who fills all in all. Because సంఘం అనేది ఆయన శరీరము, క్రీస్తు యొక్క శరీరము. ఆ సంఘము దేవుని యొక్క సంపూర్ణత. ఆ సంఘము అంతటి నింపుతూ, అనగా ఆ సంఘము దేవుని యొక్క సంపూర్ణత చెబుతూ, ఆయన అనగా దేవుడు అంతటిని నింపుతూ ఉన్నాడని. ఇది మనం చూసినప్పుడు వెంటనే సరైనది అనిపిస్తుంది. ఎలాగనంటే, క్రీస్తు శిరస్సు, సంఘమైన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. అనగా ఆ సంఘమే సంపూర్ణం. ఆ సంపూర్ణం చేస్తున్నది తండ్రి అని దేవుడని సంగతిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ మనం గమనిస్తే, చూస్తే వెంటనే సరిగ్గా చూసిన వెంటనే అనిపిస్తుంది, సమస్తంలో దేవుడు ఉన్నాడు కనుక సంఘమందు దేవుడు ఉన్నాడు, సంఘము సంపూర్తి అయింది అని భావిస్తాము. కానీ నిజంగా చెప్పాలంటే సంఘము సంపూర్తి కాని పరిస్థితి ఉందని మనవి చేస్తూ ఉన్నాను. ఇదేనగా క్రీస్తులో దేవుని యొక్క సంపూర్ణత ఉంది, కానీ సంఘం ఇంకెను సంపూర్ణతకు రాని పరిస్థితి ఉందని మనవి చేస్తున్నారు. రెండవ భావం ఏదనగా, ఇక్కడ 2 రకాలైన భావాలు ఉన్నాయి. క్రియాశీల యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అని ఉంది. యాక్టివ్ వాయిస్ మనం చూసినప్పుడు దాని భావం ఎలాగొస్తుంది అనగా, ద చర్చ్ ఫిల్స్ ఆర్ కంప్లీట్, సంఘమే క్రీస్తును నింపుతుంది, సంఘము ద్వారా క్రీస్తు నింపబడుతున్నాడు అనే భావన. అనగా
సంఘము లేకుండా క్రీస్తు సంపూర్ణుడు కాడు అనే అర్థాన్ని సూచిస్తూ ఉంది. అది ఒక విధంగా కొంతవరకు సరైనదే. అనగా క్రీస్తు సంఘము లేకపోతే సంపూర్ణుడు కాదారంటే క్రీస్తు తనంతట తాను సంపూర్ణుడు, అలాగే తండ్రి దేవుడు తనంతట తాను సంపూర్ణుడు. కానీ క్రీస్తు సంఘమును సంపూర్తి చేస్తుంది అనే ఆ వివరణకు భావం ఏదనగా, ఎలాగైతే ఒక శిరస్సు దేహము రెండు ఒకటిగా ఉన్నప్పుడే సంపూర్ణత సార్థకత ఉంటుందో, అలాగే క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు, సంఘమైన శరీరముగా ఉంది. కానీ రెండు కలిసి ఉంటేనే, అనగా శరీరం ఉంటేనే క్రీస్తు సంపూర్ణత ఏర్పడుతుంది అనే భావంలో మనం చూడవలసిన అవసరత ఉంది. అలాగే ఒక భార్యాభర్త సంబంధాలు, భర్త లేకుండా భార్య, భార్య లేకుండా భర్త ఎలాగైతే సంపూర్ణులు కారో అది కూడా ఒక భావం అని ఇక్కడ తెలియచేయబడుతుంది. కనుక అది కూడా ఒక విధంగా సరైనదే. అయితే మూడో భావం ఏదనగా, ఇది ప్యాసివ్ వాయిస్లో చెప్పబడింది, అనగా నిష్క్రియ స్వరంలో చెప్పబడిన విషయం ఏదనగా, ద చర్చ్ ఇస్ దట్ విచ్ క్రైస్ట్ ఫిల్స్, అనగా సంఘమును క్రీస్తు తనతో నింపుకుంటున్నాడు. సంఘమును క్రీస్తు తనతో నింపుకుంటున్నాడు. ఇది మూడవ ఇంటర్ప్రిటేషన్ మనకు ఉంది. ఇది ఈ వాక్యంలో మనం చూసిన ఈ సందర్భంలో మనం చూస్తే ఇంకా బైబిల్లో ఉన్న మిగతా ఉపదేశాలు అంతటినీ బట్ ఆలోచన చేస్తే ఇది సరైన అర్థముగా, సరైన భావంగా మనం గ్రహించవచ్చు. ఎలాగనగా క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు, సంఘమైన శరీరమైంది. అయితే సమస్తను పూర్తిగా నింపుచున్న వారిని సంపూర్ణత అయినది, అనగా ఈ శరీరమును ఆయన సంఘమును ఆయన సంపూర్ణతతో ప్రభువైన యేసుక్రీస్తు నింపుతూ ఉన్నాడు. ఇదే మధ్య ఈ విషయాలు ఎఫెసీయుల చివరికి వచ్చే సమయానికి క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మనం మలచబడాలి, అనగా క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి మనం ఎదగవలసిన అవసరం ఉంది అనే సంగతి ఇక్కడ మనకు తెలియజేయబడుతూ ఉంది. కనుక ప్రభువైన యేసుక్రీస్తు సంఘమునకు శిరస్సుగా ఉండి ఆ శరీరమునకు ఆయన సంపూర్ణతను ఆయన ఇస్తూ ఉన్నాడు. ఆ సమస్తమును పూర్తిగా నింపుచున్న వారిని సంపూర్ణంగా సంఘమును ఆయనే నింపుతూ ఉన్నాడు. సర్వలోకమందు కూడా ఆయన వ్యాపించి ఉన్నాడు అనే సంగతిని మనవి చేస్తూ ఉన్నాను. యేసు ప్రభు ఇక్కడ దేహముతో ఆయన లేడు, కానీ ఆయన దేహం ఇక్కడ దేవుని యొక్క సంఘం. కనుక యేసు ఒక విధంగా చెప్పాలంటే అసంపూర్ణుడిగా పరలోకమందు ఉన్నాడు. ఈ భూలోకమందు ఉన్న మనం ఆయన కార్యాన్ని సంపూర్తి చేస్తామని ఒక భావం. ఇంకో భావం, క్రీస్తు మనను నింపుడు ద్వారా మనం సంపూర్ణంగా ఎదిగే పరిస్థితి ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఆయన సంఘము నింపుతూ ఉన్నాడు. అదే సమయం ఆల్సో ఫిల్స్ ద యూనివర్స్, సర్వ సృష్టిని కూడా ఆయన నింపుతూ ఉన్నాడు. ఇంక ఈ సంఘాన్ని గురించి రాస్తూ పౌలు అంటాడు, 2వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 21-22 వచనాలు అంటాడు, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచు ఉన్నారు. కానీ ఈ సంఘము ఆయన యొక్క మందిరముగా కట్టబడుతుంది, నిర్మాణం అవుతుందన్న సంగతి తర్వాత పౌలు రాస్తూ ఉన్నాడు. కానీ ఈయన చూసినప్పుడు ఈ మొదటి అధ్యాయంలో మనకు అర్థమవుతున్న విషయం ఏదనగా, ఆయన తన సంఘము కొరకు ఆయన హెచ్చించబడ్డాడు, ఏలుబడి చేస్తూ ఉన్నాడు. ఆ సంఘము ఈ ప్రపంచ చరిత్రలో జరుగుతున్న విషయాలన్నిటి కూడా ఆయనతో పాటు భాగస్వామ్యం వహించి ఆయనతో కలిసి పనిచేస్తుంది అనే సంగతిని ఇక్కడ పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తు లోకంలో ఏలుబడి చేస్తున్న ఉద్దేశం దేని కొరకు అనగా, క్రైస్ట్ ఇస్ గవర్నింగ్ దిస్ వరల్డ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద చర్చ్. సంఘం యొక్క క్షేమము కొరకే, సంఘం యొక్క అభివృద్ధి కొరకే ఈ లోకమందు తండ్రి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు పనిచేస్తూ ఉన్నాడు. ఎలాగూ అనగా బికమింగ్ మోర్ లైక్ హిమ్ అండ్ ఫర్ బీయింగ్ విత్ హిమ్, ఆయన యొక్క సారూప్యంలోనికి మలచబడాలని, ఆయనతో పాటు ఉండాలని ఆశించి సంఘము కొరకు ఈ లోక చరిత్ర అంతటి కూడా ఆయన నిర్వహిస్తున్నాడు. ఆయన చెబుతూ అంటున్నాడు ఇక్కడ, సంఘానికి వచ్చే శ్రమ కానీ కష్టము కానీ ఇదంతా కూడా దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు అడిగా, సంఘం యొక్క పరిశుద్ధత కొరకు, పవిత్రత కొరకు, అలాగే సంఘానికి శ్రేష్టమైన ఈవులు బహుమానాలు ఇచ్చుట కొరకు,
సంఘాన్ని ఒక్కోసారి శ్రమల గుండా, కష్టాల గుండా నడిపిస్తాడు. కనుక ప్రభు మనతో ఉన్నాడు, సమస్తపై ఆధిపత్యంలో ఉన్నాడు కాబట్టి మనకి ఏ శ్రమలు రావని తలంచొద్దు. కానీ ఆ శ్రమల్లో మనం ఓడిపోము, శ్రమల్లో మనం నాశనం అయిపోము. కానీ ఆ శ్రమలలో మనకున్న గొప్ప విజయం ఏదనగా మనం జయిస్తాము, క్రీస్తు పోరాటానికి మనం వెళతాము. ఇంకా చెప్పాలంటే క్రీస్తు వలన అత్యధికమైన మెప్పు, ఘనత మనకు పొందే పరిస్థితి ఉంటుందని మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఇక్కడ ఈ మొదటి అధ్యాయంలో మనం గమనిస్తే పౌలు ఇంతకుముందు ప్రార్థన చేసిన విషయాలు మనం చూసాం. తను చేసిన ప్రార్థనలో ఎక్కడ కూడా, ఇంతకుముందు ఉపవాస కూటంలో ఈ మాట చెప్పాను నేను, ఈ భూ సంబంధమైన సమాధానం కానీ, ఈ భూ సంబంధమైన ఆశీర్వాదం కానీ, ఈ భూ సంబంధమైన ఆరోగ్యము కానీ, సంతోషం కొరకు పౌలు ఎక్కడ కూడా ప్రార్థన చేయలేదు. అంటే చేయొద్దని చెప్పడం కాదు, కానీ చాలాసార్లు మన ప్రార్థన ఈ భూ సంబంధమైన వాటికే పరిమితం అయిపోతూ ఉంది. మనం భూ సంబంధమైన వదిలి నిత్యమైన వాటి కొరకు మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. పౌలు దేని కొరకు ప్రార్థన చేస్తున్నా చూస్తే, మీరు దేవుణ్ణి ఇంకా బాగా ఎరగాలి, టు నో గాడ్ బెటర్, దేవుని ఇంకా మీరు ఎరగాలి అని ఒక ప్రార్థన. తర్వాత ఇంకా మీకు ఇచ్చిన నిరీక్షణ యొక్క ఆ నిరీక్షణ మీరు ఎరగాలి, మీ పిలిచిన ఆ పిలుపు యొక్క ఆ నిరీక్షణ మీరు ఎరగాలి. తర్వాత ఇంకా ఆయన యొక్క అపరిమితమైన శక్తి మీరు ఎరగాలి, పునరుత్థానమందు ఆయన కనపరిచిన ఆ శక్తి మీరు ఎరగాలి అని ప్రార్థన చేశారు. తనకి పౌరు వరకు ప్రార్థన చేస్తుంది జ్ఞానం ఇవ్వమని, ప్రత్యక్షత ఇవ్వమని. సామెతలు మనం చూసాం, జ్ఞానము కొరకు మనం ప్రోకులాడి వెతికి దాని పొందుకున్నట్టు కొరకు మనం ఆశించాలి. కనుక పౌలు ప్రార్థన జ్ఞానము, ప్రత్యక్షత అనుగ్రహించబడాలి, మన హృదయాలు వెలిగింపబడాలి. తర్వాత నిరీక్షణ మనకు అవగాహన కలగాలి. తర్వాత ఆయన యందు మనం దాచించిన అపరిమితమైన ఆ రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరియస్ ఇన్హెరిటెన్స్, మన యొక్క స్వాస్థ్యం ఎరగాలి. ఇంకా ద ఇమ్మెజరబుల్ గ్రేట్నెస్ ఆఫ్ హిస్ పవర్, ఆయన శక్తి యొక్క అపరిమితమైన ఆ బలము మనం ఎరగాలని పౌలు కోరుతూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుని లేపాడు, ఆయన కుడిపార్శ్వమందు కూర్చొని పెట్టాడు, ఆయన పాదముల కింద సమస్తం పెట్టాడు, సంఘములకు ఆయన శిరస్సుగా నియమించాడు. ఇది మొదటి అధ్యాయం యొక్క ఉపదేశము, బోధ. దేవుని చిత్తమైన తర్వాత మిగతా అధ్యాయం వరుసగా మనం వెళ్దాం. ప్రభు ఈ సందేశాన్ని మనందరి వినికిడిలో ఆస్వాదించను గాక. అందరూ తల వంచండి, ప్రార్థన చేద్దాం.